వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. 24-25న ఇస్తిమా తగు ఏర్పాట్లు చేయాలని సూచించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాములోరి ఆలయాలు, శోభాయాత్రకు సిద్ధమవుతున్న శ్రీరామ సేవకులు. నిలకడగా నిలిచిపోయిన టొమాటో ధరలు, ఆందోళనలో రైతులు. కోదండ రామాలయానికి ఉత్సవ విగ్రహాలను వితరణ చేసిన భక్తులు. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు. వార్తలోని వివరాలు. పొంగనూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఈ నెల 24-25వ తేదీన జరుగు ఇస్తిమాకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నారు నిర్వాహకులు. ఆదివారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇస్తిమా జరుగు ప్రాంతాన్ని ముస్లింలతో కలిసి సందర్శించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సౌకర్యాలు కల్పించాలని, 2 రోజుల దగ్గరుండి పర్యవేక్షించాలని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ములకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, కౌన్సిలర్లు జేఎన్సీ నరసింహులు, కిజర్ ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగారపు జయరాం, నేతలు రాజేష్, హేమంత్, అంజుబాబు, షరీఫ్, జావిద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యం ఉంటుంది, ఈ సౌకర్యం 4,000 కూడా 4,000 జరుగుతుంది బైపాస్. उधर बाजू का अन्ना का बोरा है అదే అదే ఆ కలెక్షన్ ఆపకి ఇస్తాను ఉండే పైప్ నీళ్ళు కదా సౌకర్యం అదే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త డికే ఆదికేశవ నాయుడు కుమారుడు డికే శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిలు సమాలోచనలు జరిపారు. గత కొంతకాలంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ డికే శ్రీనివాస్ కు ఇస్తారన్న ప్రచారాలు రావడం జరిగింది. ఈ సమయంలో హఠాత్తుగా మంత్రి పెద్దిరెడ్డిని డికే శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశమైంది. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలోని కోదండ రామాలయానికి ఆదివారం పంచలోహాల ఉత్సవ మూర్తులను భక్తులు వితరణ చేశారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి పంచలోహాల ఉత్సవ మూర్తులను చంద్రశేఖర్, ఆయన సతీమణి వనజ, కుటుంబ సభ్యులు హరిబాబు, లక్ష్మి, సాయి సృజన, శశాంక్ రాయల్ వీరు కౌన్సిలర్ కొండవీటి నటరాజ, పార్వతమ్మల సమక్షంలో ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ విగ్రహాల విలువ 1,00,000 రూపాయలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కుటుంబానికి ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు ఆలయంలో రాముల వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, విశేష పూజల తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం, అనంతరం సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు, రాత్రి 9 గంటలకు సుందరకాండ పారాయణం ఉంటుందని భక్తులు పాల్గొనాలని కోరారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. తాటిమాకనపాలెము 31వ వార్డులో ఎనిమిది వారు చంద్రశేఖర, వనజమ్మ, హరి, లక్ష్మి వాళ్ళ కుటుంబం కలిపి ఉత్సవాలు విగ్రహాలు తీసిచ్చిన్నారు. రేపు పొద్దున్నే 9 గంటలకి గర్భగుడిలో అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు ఉంటుంది. మధ్యాహ్నం 12:15కి అయోధ్యలో ఎట్లా జరుగుతుందో అదే టయానికి కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనಬೇಕು. 2 గంటలకి అన్నదానము, సాయంత్రము 4 గంటల ఇంకా 9 గంటల వరకు ఊరేగింపు మెరుగు ఉత్సవం ఉంటుంది. ఆ తర్వాత సుందరకాండ పారాయణము ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు రావాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. ఈరోజు తాటిమాకులపాలెము గుడికి ఇది చాలా పురాతనమైనది. ఈ గుడి కమిటీ వాళ్ళకి మన యనుముల చంద్రన్న గారి కుటుంబము ఉత్సవ విగ్రహాలు గుడికి తీసిచ్చినారు కొత్తగా. అందుకను తాటిమాకులపాలెము ప్రజల తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అయోధ్యలో ఏ విధముగా పూజ ఏర్పాటు చేయడం జరిగిందో మన శ్రీరాముల వారికి, అదే విధంగా ఇక్కడ తాటిమాకులపాలెంలో ప్రజలు, గుడి కమిటీ సభ్యులు అందరూ కలిపి ఇక్కడ ఘనముగా రామునికి ఉదయం 9 గంటలకి అభిషేకాలు, మధ్యాహ్నము 12 గంటలకి కళ్యాణోత్సవము, సాయంత్రము 4 గంటలకి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు, మళ్ళీ రాత్రి 7 గంటలకు సుందరకాండ పారాయణము జరుగుతుంది. ఈ ఏర్పాట్లకి అందరూ తాటిమాకులపాలెం ప్రజలు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సి కోరుతున్నాను. ఈరోజు ఇంత కార్యక్రమము ఇక్కడ ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కారణము మన తాటిమాకులపాలెము ప్రజలు, గుడి కమిటీ వాళ్ళు, మనం అందరూ అన్నదమ్ములుగా ఉండి ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమము నిర్వహిస్తున్నాం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఆదిశక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారుల లెక్క ప్రకారం సుమారు 50,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకున్నట్లు సమాచారం. వేకువజామున 5 గంటల నుంచి భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగింది. పాలక మండలి అధ్యక్షుడు నాగరాజరెడ్డి, ఈవో చంద్రమౌళి, డైరెక్టర్ రాజేష్ ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి పవిత్రమైన పూలు, నిమ్మకాయలు, కుంకుమ, తీర్థ ప్రసాదాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ పి శివ, లయన్స్ సభ్యులు భానుమూర్తి రెడ్డి తదితరులు అమ్మవారి దర్శనార్థం బోయకొండకు రాగా వారికి దగ్గరుండి దర్శనం చేయించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయంలో ఇంకను చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ వారి సూచనల మేరకు బోయకొండలో వారం రోజుల పాటు ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా వాటిని చైర్మన్ ప్రారంభించారు. వికసిత్ భారత్ కార్యక్రమం ఆదివారం చౌడేపల్లి మండలంలోని చిన్నకమ్మపల్లి గోపిశెట్టిపల్లిలో నిర్వహించగా బీజేపీ నియోజకవర్గ నాయకుడు నానబాల కుమార్ పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. భారత ప్రధాని ఆయన పెట్టిన పథకాల్లో ఈరోజు ఇక్కడ ఉచిత గ్యాస్ ఒక పేద కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 17 పథకాలు నరేంద్ర మోడీ పేద ప్రజలకు మరి వృద్ధులకి చిన్నపిల్లలకి పోషక పదార్థాలు ఆరోగ్యంగా విద్య వైద్యంగా చేతి వృత్తులకు కూడా సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నారు. అవి చిన్న చిన్న లోన్లు సౌకర్యంలో కూడా ఉంది. ఈ 17 పథకాల్లో కూడా ఇక్కడున్న సిబ్బందులు అధికారులు సర్పంచ్ కానీ సెక్రటరీలు కానీ మరి డాక్టర్లు కానీ మరి కిసాన్ మోర్చా రైతుకు సంబంధించిన ఆఫీసర్లు కానీ వీరందరూ కూడా ఈ పథకాలని ప్రజలకి అందుబాటులో ఇవ్వాలని, ఈ పథకాలు ఎవరిస్తున్నారో స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా మీకు తెలియదు ఇంతవరకు. అది తెలియాలనే ఈరోజు నరేంద్ర మోడీ ఈ సంకల్ప యాత్ర ఈ రథం రావడం జరిగింది. ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఇది మన మోడీ గారి పథకాలని మీకు అంతా తెలుసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్య సూత్రం అంటే మన భారతదేశంలో ఏ హాస్పిటల్కైనా సరే కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే 5 లక్షల వరకు ఫ్రీగా చూసుకునేట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ అని ఒక మీకు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. పేదవాడు అనేవాడు లేకుండా మన భారతదేశంలో ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని ఆయన గొప్ప సంకల్పంతో ఈరోజు ఈ విధంగా ఎన్నో చేశాడు కనుక మీరంతా ఆయన గుర్తుపెట్టుకునేది ఎంతో అవసరం ఉందని. తెలుగుదేశం జనసేన పార్టీల కూటమితో చంద్రబాబు నాయుడు సీఎం అవటం ఖాయమని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం చౌడేపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాన్ని ప్రజలకు అందజేసి సూపర్ 6 పథకాలను వివరించారు. పర్యటిస్తున్న చల్లా రామచంద్రారెడ్డికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన సందర్భంగా పొంగనూరులోని రామ మందిరాలను సుందరంగా అలంకరించారు. పట్టణంలోని తాటిమాకులపాలెం, కట్టకిందపాలెం, బజారు వీధి, నాగపాలెం, హైస్కూల్ వీధులలోని రామ మందిరాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాలున్న ఆ ప్రాంతం వీధులంతా శ్రీరాముని జెండాలు ఓం నమూనాతో ఉన్న కాషాయ జెండాలతో అలంకరించారు. ఆదివారమే రామాలయాల వద్ద పండుగ వాతావరణం కనబడుతుంది. అయోధ్య రామయ్యను ప్రార్థిస్తూ సోమవారం ఉదయం 7:30 పట్టణంలో శోభయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వేళరా గంతుల్లో తేలరా డుమ్ 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 రావణరా సంతోష వేళరా గంతుల్లో తేలరా డుమ్ 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 శ్రీరాముడే మన జట్టు కట్టెరా ఎలుగెత్తి సాటెరా డుమ్ 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 అండా ఉన్నాడు ఆజాను బాహువే ఎంత దూరానికైనా కొండ కొమ్మంచి అటంట సులువే ఇంకా ఏ సమరమైనా అడ్డు రాదే గట్టు కాలం జగదభిరాముడే అభయమునియా ఆనందమే ఆనందమయ్యా అడవే హత్తరి చిందాడనయ్యా ఆనందమే ఆనందమయ్యా మనలో సత్తువే ఇంతనయ్యా శక్తివంతులం భక్తిమంతులం రాములయ్య మాట మనకు ఆనా మెరుపు తీగలం గెలుపు తేగలం రాఘవయ్య వేలి సైగలోన రామ ప్రేమకు అంకితం మనం రాజమైత్రికి బద్ధులం మనం స్పర్శ మాత్రపు స్వామి దీవెనం కలుగజేయద కార్య సాధనం అడ్డు రాదే గట్టు కాలం జగదభిరాముడే అభయమునియా ఆనందమే ఆనందమయ్యా అడవే హత్తరి చిందాడనయ్యా ఆనందమే ఆనందమయ్యా మనలో సత్తువే ఇంతలయ్యా రామమంగళం రామమంగళం రామ 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 రామమంగళం రామ 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 రామమంగళం 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 రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామమంగళం రామ 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 రామమంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాదివిందసత్వరాయ మంగళం చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం రామమంగళం రామ 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 రామమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం దేవకిత్సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్యమంగళం రామమంగళం రామమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజాతవాహనాయ అతులమంగళం రామమంగళం రామ రామ రామమంగళం రామ రామ విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్తకామితాయ శుభ్రమంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
రోజులుగా నిలకడగా నిలిచిపోయాయి. పంటకు పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో రైతాంగంలో నిరాశకు కారణమవుతోంది. పుంగనూరు టొమాటో మార్కెట్ యార్డ్లో ఆదివారం 15 కిలోల టొమాటో బాక్స్ టాప్ 235 రూపాయల నుండి 240 రూపాయల వరకు పలకగా 2-3వ రకాలు 100 నుండి 200 రూపాయల వరకు పలకాయి. ప్రస్తుతం మార్కెట్కు 55 టన్నుల టొమాటో వస్తుంది. సుమారు నెల రోజులుగా 250 నుంచి 260 రూపాయలకి దాటి ధరలు పలకడం లేదు, నిలకడగా నిలిచిపోయాయి. ఇందుకు కారణం మనం ఎగుమతి చేసి ఇతర రాష్ట్రాలలో వారికి స్థానికంగా పంటలు ఉండటమే అంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతానికి మన ప్రాంతపు టొమాటో చెన్నై మార్కెట్కు పంపుతున్నట్లు చెప్పారు. పుంగనూరు టమాటా మార్కెట్లో 20 రోజులు దాటి 20 రోజుల నుండి మార్కెట్ యావరేజ్గా 250-70 అట్లే నడుస్తూ ఉంది. దానికి ముందు 350 వరకు పోతూ ఉంది. దీనికి కారణం ఏమి అంటే మనం ఆంధ్రాకి వైజాగ్ కానీ ఢిల్లీకి కానీ దేనికన్నా వేస్తూ ఉంటుంది. అక్కడ అందరికీ వాళ్ళకి లోకల్ కాయలు వచ్చినాయి. మనకి కూడా ఈ వైరస్ది అకాల వర్షాలతోనే చాలా ఎఫెక్ట్. ఇప్పుడు ఓన్లీ మద్రాసే, ఓన్లీ చెన్నై, ఏ ఊర్లకి లేదు. వాళ్ళకంతా లోకల్, వాళ్ళకి సరిపోయే మాత్రం వాళ్ళకు ఉన్నాయి. గతంలో అనకాపల్లి పోతుండే, వైజాగ్ పోతూ ఉండే, ఢిల్లీ పోతూ ఉండే, కలకత్తా పోతూ ఉండే, మదురై పోతూ ఉండే, ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితి మనం ఏమైతే చెప్పలేమో, వాళ్ళు బయట వాళ్ళకి బయట కాయలు వస్తూ ఉన్నాయి. ఆ కాయలకైతే బాడుగలు గిట్టుబాటు కాల మనకి లోకల్ కాయలు ఉన్నాయి. ఆ లోకల్ కాయలు వైరస్ వల్ల దెబ్బతినేసాయి. రైతులకైతే పాపం ఏం గిట్టుబాట్లు అయితే లేవు. 300 అమ్మినా కూడా రైతులు గిట్టుబాటు కాదు. ఇప్పుడు పెట్టుబడులు మార్కెట్కు ఒక 60-70 టన్నులు వస్తూ ఉంది. ముందు 300 టన్నుల పైన. ఈరోజు 15 కేజీల బాక్స్ 275 రూపాయలు టాప్ రేటు. లోయెస్ట్ అంటే 100 రూపాయల నుంచి ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 24-25న ఇస్తిమా తగు ఏర్పాట్లు చేయాలని సూచించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాములోరి ఆలయాలు, శోభాయాత్రకు సిద్ధమవుతున్న శ్రీరామ సేవకులు. నిలకడగా నిలిచిపోయిన టొమాటో ధరలు, ఆందోళనలో రైతులు. కోదండ రామాలయానికి ఉత్సవ విగ్రహాలను వితరణ చేసిన భక్తులు. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.